ప్లమ్ కేక్ చేసుకోవడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని మురిగేంత వరకు ఆరెంజ్ జ్యూస్ పోసి ఒక గంట పాటు నానబెట్టాలి. తర్వాత జాజికాయ, యాలకులు, లవంగాలు, చెక్క, శొంఠి పొడి చేసి పెట్టేసుకోవాలి. అలాగే క్యారమిల్ సిరప్ రెడీ చేసి పెట్టుకోవాలి. కేక్ మౌల్డ్కి ఆయిల్ గ్రీస్ చేసేసి బటర్ పేపర్ వేసి పెట్టేసుకోవాలి. కేక్ చేసే పాత్రలో ఉప్పు వేసి దానిపైన స్టాండ్ పెట్టి అది పొయ్యి మీద పెట్టేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టండి. పాత్ర వేడెక్కే లోపల బ్యాటర్ రెడీ చేసుకుందాము. ఓ గిన్నె తీసేసుకుని దానిలో పాలు, నూనె, నిమ్మరసము, శొంఠి పొడి, చిటికెడు ఉప్పు, వెనీలా ఎసెన్స్ అన్నీ వేసి కలిపేసేయాలి. ఓ స్ట్రైనర్ పెట్టి గోధుమ పిండి వేసి జల్లించాలి. ఓసారి కలిపేసేయాలి. ఇప్పుడు క్యారమిల్ సిరప్, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తర్వాత టూటీ ఫ్రూటీ, చెర్రీస్, అలాగే నా దగ్గర కొన్ని పపాయ, కివి, పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అవి కూడా వేసేసాను. ఇప్పుడు పాలపొడి, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా అన్నీ వేసేసి కలిపేసేయాలి. బ్యాటర్ థిక్గా అనిపిస్తే ఓ టేబుల్ స్పూన్ పాలు కలపండి. దీనికి బ్యాటర్ నార్మల్ కేక్ బ్యాటర్ కంటే కొంచెం థిక్గానే ఉండాలి. ఈ బ్యాటర్ను కేక్ మౌల్డ్లోకి వేసేసి ఓసారి ట్యాప్ చేసేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ పైన చల్లండి. దీన్ని పాత్రలో పెట్టి బేక్ చేయండి. 30 నుండి 40 నిమిషాలు పడుతుంది. 30 నిమిషాల తర్వాత చాక్తో ఇలా చెక్ చేస్తే పిండి అంటుకోలేదంటే కేక్ రెడీ అన్నట్టే. బయటకు తీసి చల్లారాక డీమౌల్డ్ చేయండి. కట్ చేసి తినేయండి, అంతే. ఏవేవి ఎంత తీసుకోవాలి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. చూసారా, సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ ప్లమ్ కేక్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు.